నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మనం న్యాయస్థానంలో అప్పు వసూలు కోరుతూ కేసు ఫైల్ చేసినప్పుడు వడ్డీ వచ్చే అవకాశం ఉంటుందా, వడ్డీని వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది. ఇందులో 158 సెక్షన్స్ ఉంటాయి. అందులోని సెక్షన్ 34 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి రావాల్సినటువంటి అప్పు కోసము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తే వడ్డీ ఏ రకంగా న్యాయస్థానము వసూలు చేయిస్తుంది అని అంటే, మనము ప్రామిసరీ నోటు రాసినప్పటి నుంచి కేసు ఫైల్ చేసే తేదీ వరకు ఒక వడ్డీని, ఫైల్ చేసినప్పటి నుంచి కేసు ఫైల్ చేసినప్పటి నుంచి తీర్పు వచ్చేంత వరకు ఒక రకమైనటువంటి వడ్డీని, తీర్పు వచ్చిన తర్వాత నుంచి మనకు డబ్బు వసూలేంత వరకు ఒక రకమైనటువంటి వడ్డీ శాతాన్ని న్యాయస్థానము తమకున్నటువంటి విశేష అధికారాన్ని ఉపయోగించుకొని ఎంత వడ్డీ అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించాలో న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. కాబట్టి మనము మనీ రికవరీ సూట్ ఫైల్ చేసినప్పుడు కొంత ఆలస్యం కావచ్చు, కానీ మనకు రావాల్సినటువంటి అసలు అలాగే వడ్డీ కూడా వసూలు చేసే బాధ్యతను న్యాయస్థానం తీసుకుంటుంది. అతని పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే వాటిని అటాచ్మెంట్ కూడా చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.